హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యని బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఏంటి అని అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, ఆస్టన్ యూనివర్సిటీ లొకేషన్ ఏంటి, రిగార్డింగ్ ఆస్టన్ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇలా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలాగే నేను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అంటే లైక్ పర్సనల్గా కూడా, లైక్ ఫ్రెండ్స్ అలా. సో నేను ఈ బ్లాగ్లో ఏంటంటే నా యూనివర్సిటీ లొకేషన్ ఏంటి, అలాగే నా యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ ఏంటి అనే దాని గురించి మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసరికి మనకి ఆస్టన్ యూనివర్సిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ బర్మింగం సిటీ అనమాట. సో యూకేలోనే సెకండ్ లార్జెస్ట్ సిటీ ఏంటంటే అది బర్మింగం సిటీ. ఫస్ట్ లండన్, తర్వాత బర్మింగం సిటీ అనమాట. సో మనకేంటంటే బర్మింగం సిటీ సెంటర్ దగ్గర నుంచి ఆస్టన్ యూనివర్సిటీకి మనకి 1 మైల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఆస్టన్ యూనివర్సిటీ నియర్ బై వచ్చేసరికి మనకి బర్మింగం యూనివర్సిటీ, బర్మింగం సిటీ యూనివర్సిటీ, ఇలా కూడా నియర్ బై యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి చాలా. యూనివర్సిటీలో అడ్వాంటేజెస్ వచ్చేసరికి అన్ని యూనివర్సిటీస్కి ఉన్నట్టే దీనికి కూడా కామన్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. లైబ్రరీ వచ్చేసరికి చాలా పెద్ద లైబ్రరీ ఉంది, అలాగే చాలా కంఫర్టబుల్గా మనకి స్టూడెంట్ స్టడీ స్పేస్ అనేది చాలా ఉంది. అలాగే యూనివర్సిటీ లోపల కూడా, అది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను, అది చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. ప్రతి ఫ్లోర్లో మనకి ఆల్మోస్ట్ స్టడీ రూమ్స్ అనమాట. మనం ఆ రూమ్స్ ఏంటి బుక్ చేసుకోవాలి, మనకి ఆన్లైన్లోనే లైక్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే మనకి వెళ్ళి బుక్ చేసుకోవాలి స్టడీ రూము. అలాగే ఫ్రీ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. డెన్ జోన్ అనేసి ఇలా మనకు ఉంటుంది అనమాట. ఆ జోన్లో ఏంటంటే లైక్ మనం ఏదైనా చదువుకోవాలన్నా లైక్ సైలెంట్ మోడ్లో ఉంటుంది, మంచిగా లైక్ వెళ్ళి చదువుకోవచ్చు. అలాగే కమింగ్ టు ది ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఫీజ్ అయితే నేను లైక్ 2023 సెప్టెంబర్ ఇంటేక్ వచ్చాను. నా ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి £23,200. £23,200 అంటే ఏంటంటే మన కరెన్సీలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 24 lakhs ఉంది. ఇప్పుడున్న లైక్ ఆల్మోస్ట్ గూగుల్ రేట్ ప్రకారం అయితే ₹105, ₹106 ఉంది కరెంట్లీ. సో అలా చూసుకుంటే నాది 24,000 ఉంది. బట్ ఈ ఇంటేక్కి నెక్స్ట్ అంటే లైక్ ఈ 2024 సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ అది చేంజ్ అయింది, అంటే లైక్ £24,000 పెట్టారనమాట. సో ఈ £24,000 అంటే ఏంటంటే మనకి లైక్ ఆల్మోస్ట్ గూగుల్ ప్రైస్ చూసుకుంటే 24,000 మీన్స్ 24,50,000 24,50,000 పడుతుంది అనమాట. సో వచ్చేటప్పుడు ఏంటంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు ఏంటి, ఆ కోర్స్ మాడ్యూల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చాలా కోర్స్ మాడ్యూల్స్ అయితే ఆస్టన్ యూనివర్సిటీలో అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు కోర్స్ లైక్ పర్టికులర్ కోర్స్ అని కాకుండా, అంటే లైక్ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నది తీసుకుంటే కోర్స్ చాలా బెటర్ అనమాట. లేదంటే మీరు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్స్ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని చాలా టఫ్గా ఉంటాయి కోర్స్ మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే ఇప్పుడు టీమ్ ప్రాజెక్ట్ అలాగే కొన్ని ఉన్నాయి అనమాట, HCI ఇలా అనేసి. సో ఇవేంటంటే కొంచెం టఫ్ థింగ్స్ అనమాట. మీకు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వీటికి సంబంధించి నాలెడ్జ్ లేకుండా ఉన్నారంటే ఈ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఏంటంటే చాలా టఫ్ అయిపోతుంది. సో కంప్యూటర్ సైన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలానే చాలా ఉన్నాయి అనమాట. మెకానికల్కి సంబంధించి, అలాగే బిజినెస్కి సంబంధించి, బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి. సో మీ కోర్స్ చూసుకునే ముందు మస్ట్ అండ్ షుడ్ మీకు ప్రీవియస్గా ఏదైనా నాలెడ్జ్ ఉన్నదే తీసుకుంటే బెటర్ అనమాట మీరు అసైన్మెంట్స్ చేసుకోవడానికి. సో ఇది ఆస్టన్ యూనివర్సిటీ ఫీ. అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే స్కాలర్షిప్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మీకు సెప్టెంబర్ ఇంటేక్ వచ్చేవాడికి ఇప్పుడు న్యూగా లాంచ్ చేశారనమాట. ఇది ఏంటి అని అంటే £3,000 మనకి స్కాలర్షిప్ ఉందన్నమాట. ఇట్ ఈస్ ఆటోమేటికలీ అప్లికేబుల్ ఫర్ సెప్టెంబర్ ఇంటేక్ హూ ఎవర్ కమింగ్ న్యూ టు UK. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది. అది ఏంటంటే ఎర్లీగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఐ మీన్ లైక్ ఇప్పుడు ఈ జూన్కి లోపు మాత్రం అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం అది అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి జాన్ ఇంటేక్ కూడా అలానే £2,000 సంథింగ్ ఉంది. సెప్టెంబర్కి వచ్చే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటి అని అంటే లైక్ పార్ట్ టైమ్స్ కానీ గెట్ ఇన్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. జాన్ ఇంటేక్ వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే లైక్ యూనివర్సిటీలో మనకి పార్ట్ టైమ్స్ గెట్ ఇన్ అవ్వాలన్నా సరే, ఎవరైతే సెప్టెంబర్కి వచ్చేసారో వాళ్ళు గెట్ ఇన్ అయిపోతారు తొందరగా. సో కొంచెం గ్యాప్స్ ఉన్నా కూడా యూనివర్సిటీలో పార్ట్ టైమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. బట్ ఏంటంటే లైక్ మనకి ఎక్కువ అవర్స్ రావు, 6 hours 10 hours ఇలానే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. బట్ పే అనేది బాగానే ఉంటుంది, £13 అలా ఉంటుంది పే. తర్వాత వచ్చేసరికి నియర్ బై వచ్చేసరికి ఆస్టన్ యూనివర్సిటీ నియర్ బై వచ్చేసరికి చాలా బాగుంటుంది. అంతా స్టూడెంట్ అకామిడేషన్స్ బాగానే ఉన్నాయి. అలాగే ఆస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్ అకామిడేషన్స్ బాగానే ఉన్నాయి. అవి కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. తక్కువ ప్రైస్లో బెటర్ స్టూడెంట్ అకామిడేషన్స్ కూడా ఆస్టన్ యూనివర్సిటీ నియర్ బై ఉన్నాయి అనమాట. అది మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది స్టే చేస్తున్నారు. వాళ్ళతో కూడా నేను ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను, వాళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మీకు ఇంకా బెటర్గా ఉండటానికి. అలాగే
యూనివర్సిటీలో ఏంటంటే మనకి ఇక్కడ స్టూడెంట్ యూనియన్, తర్వాత అలాగే బెటర్ లైబ్రరీస్ ఇలా ఉన్నాయి అనమాట. స్టూడెంట్ యూనియన్ వచ్చేసరికి సో దీంట్లో ఏంటంటే లైక్ బెటర్ స్టాఫ్ ఉంటారనమాట. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకు సాల్వ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి ఇక్కడ అపాయింట్మెంట్స్ ఉంటాయి అనమాట. అపాయింట్మెంట్స్ మనం బుక్ చేసుకోవాలి. ఎక్కడనే కాదు, ప్రతి యూనివర్సిటీలో అలానే ఉంటుంది. మన త్రూ మెయిల్స్ ద్వారానే మనం ఎక్కువగా ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను అంతా చెప్పాను అనుకుంటున్నాను. ఫీ స్ట్రక్చర్ అయితే ఇది 23,200 pounds, అది లాస్ట్ ఇంటెక్కి. బట్ ఈ ఇంటెక్ వచ్చేసరికి 24,000 చేశారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే astonuniversity.com అని చెప్పేసి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీ ఫీ, అలాగే ఏం కోర్సెస్ ఉన్నాయి, ఏంటి, మీకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉందా లేదా ఆ కోర్సెస్ మీద, అలాగే మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్ అనమాట ఆ కోర్స్కి సంబంధించి. లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అనేసి, ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇలాంటి అసైన్మెంట్స్, ఇలాంటి వర్క్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా తొందరగా చేయొచ్చు, ఇంకా బాగా ప్రెజెంట్ చేయొచ్చు అనమాట. అప్పుడు మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంటుంది, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఉంటుంది. లైక్ జీరో నాలెడ్జ్తో మీరు ఇక్కడికి వచ్చేసేస్తే ఏమైందంటే కోర్స్ తీసుకున్నప్పుడు మనకి ప్రొఫెసర్స్ని ఏమి అడగలేము, క్వశ్చన్ చేయలేము. అలాగే ఏంటంటే వీళ్ళు ఎలా చెప్తారంటే లైక్ అన్ని ప్రొజెక్ట్ వేసేసేసి సింపుల్గా, లైక్ మనకి ఇండియాలో చెప్పినట్టు క్లాసెస్ ఏంటంటే ఎవ్రీథింగ్ నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. సింపుల్గా ప్రాజెక్ట్ చేసేసి జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా డౌట్ ఉండి పర్టికులర్ పాయింట్ మీద మనం వాళ్ళకి క్వశ్చన్ చేస్తే వాళ్ళు అప్పుడు వచ్చి స్టెప్ తీసుకుని వాళ్ళు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డోంట్ హెసిటేట్ ఎనీథింగ్. ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా సరే, కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే, మనం ఇక్కడికి ఇన్ని లక్షలు పెట్టి వస్తున్నాం కాబట్టి హెసిటేట్ అవ్వకండి. ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా సరే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. సో నాతో ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ ఉండి పర్టికులర్ డొమైన్ మీద వాళ్ళు ఇది చేయాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రొఫెసర్ని కనుక మనం కాంటాక్ట్ అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. ఒకవేళ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేకపోతే ఎవరికి ఉంది నాలెడ్జ్, ఏ ప్రొఫెసర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనే అడ్వాంటేజ్ కూడా ఉంది ఇక్కడ. ఆ హంబుల్నెస్ అనేది ఉంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. మీకు ఏదైనా ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా డెవలప్ చేయాలన్నా, ఏదైనా ముందు ప్రొసీడ్ అవ్వాలన్నా సరే. సో ఇవి అడ్వాంటేజెస్ ఆస్టిన్ యూనివర్సిటీకి. ఇంకా వచ్చేసరికి అట్మాస్ఫియర్ వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళతో కూడా నేను వ్లాగ్స్ ఇస్తాను. సో నాకు బాగా కనెక్ట్ అయిన అమ్మాయి వచ్చేసరికి కెనియా అమ్మాయి. సో ఆ అమ్మాయి వచ్చేసరికి వెన్ ఇక్కడే ఉందన్నమాట. సో ఇలా చాలామంది ఉన్నారు. తనతో కూడా నేను వ్లాగ్స్ ఇస్తాను. చాలా ఫన్నీ వ్లాగ్స్ ఉంటాయి కమింగ్ వీడియోస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేనైతే ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక 2 weeks నుంచి నేను సరిగా వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఎందుకు అని అంటే నాకు ప్రెసెంట్ కోర్స్ మాడ్యూల్స్ జరుగుతున్నాయి అనమాట. అంటే లైక్ అసైన్మెంట్స్, సబ్మిషన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఉన్నాయి అనమాట వర్క్స్. దానివల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఏదైనా ఉన్నా ఆస్టిన్ యూనివర్సిటీకి సంబంధించి కానీ, పార్ట్ టైమ్స్కి సంబంధించి కానీ, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నేను వాటి మీద బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.